ఒక మంచి దానం నరకం ద్వారా మూసేస్తుంది. అదేంటో చూద్దామా? కార్తీక మాసంలో ద్వాదశి రోజు అంటే అత్యంత పవిత్రమైన రోజు. ఆ రోజున చేసే సాలగ్రామ దానం పాపాలను కరిగించి పూర్వజన్మలోని బంధాలను విడిపిస్తుందట. ఒకప్పుడు గోదావరి తీరం వద్ద ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పేరు ధనవీరుడు. సంపద ఎంత ఉన్నా హృదయం మాత్రం రాతిగుండే. ఒకరోజు అప్పు తీసుకున్న బ్రాహ్మణుడు చెల్లించలేకపోయాడు. కోపంతో ఆ ధనవీరుడు కత్తి తీసి బ్రాహ్మణుని చంపేశాడు. దాని ఫలితంగా అతనికి పాప జన్మలు, కష్టాలు, నరకయాతనలు తప్పలేదు. కానీ అతని కుమారుడు ధర్మవీరుడు మాత్రం విభిన్నుడు. తండ్రి చేసిన పాపాల్ని సరిదిద్దాలని తప్పించేవాడు. ఒకరోజు నారద మహర్షి వచ్చి అన్నాడు, నాయనా, కార్తీక ద్వాదశి రోజు సాలగ్రామ దానం చేయి. అదే నీ తండ్రిని నరకం నుండి విడిపిస్తుంది. ధర్మవీరుడు భక్తితో ఉపవాసం చేసి స్నానం చేసి సాలగ్రామాన్ని దానం చేశాడు. అంతే విష్ణుదూతలు వచ్చి అతని తండ్రిని నరకం నుండి తీసుకెళ్లారు. ఆ క్షణంలోనే అతనికి మోక్షం లభించింది. పాపం ఎంత పెద్దదైనా భక్తితో చేసిన ఒక మంచి పని మనల్ని, మన పూర్వీకుల్ని విముక్తి చేస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఒక్క దానం, ఒక దీపం, ఒక మంచి పని చేయండి. దేవుడు తప్పక దయ చూపుతాడు. ఇది మీ బియాండ్ ద ఎపిక్ ఛానల్. మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.